కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వైద్యులు, మరోవైపు మందుల కొరతతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడ్డ ప్రజలు హాస్పిటల్కి వెళ్తే అరకొర వైద్యం చేసి తిప్పి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. పరిస్థితి ఉంది. ఇక మెడిసిన్ విషయానికి వస్తే మెడిసిన్ కూడా దొరకని పరిస్థితి, అందని పరిస్థితి. అది టాబ్లెట్లు రాస్తే కేవలం 2 మాత్రమే దొరుకుతున్నాయి. మిగతావి 8 బయట తీసుకోవాలని సూచించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు వైద్యులకు అటు రోగులకు ఇది సంకటంగా మారింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన 10 సంవత్సరాల కాలంలో రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి మీద ఒక భరోసా ఉండేది. ఈ హాస్పిటల్ కు వస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది, భరోసాతో వెళ్లేవారు. అదే విధంగా ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చే ప్రజలు సాధారణ రోగులు, బిడో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారే అయి ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరికి వైద్యం పట్ల నిర్లక్ష్యం వహించడంతో మారుమూల ప్రాంతాలు, సుదూర ప్రాంతాల నుంచే వచ్చే వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. కామెంట్ నుంచి వచ్చిన మొత్తం బయట ఉంది అని రాస్తుంది, ఇక్కడ లేదు అంట. రెడ్ పెన్ చేసిండు, బయట తీసుకోమంటుండు. ముగ్గురికి ఎట్లనే చేసిండు, చిట్టి చూపి నలుగురికి ఎట్లనే బయట నుంచి తీసుకోమంటారు. బయట నుంచి మీకు మెడిసిన్ తీసుకోమంటారు, ఇక రాసేసిండు. బయట మేము గరీబులం ఎట్లా తీసుకుంటాం చెప్పు. తానికలు రాసిచ్చిర్రు, ఇగో టిక్కు పెట్టిచ్చిర్రు. ఈ టిక్కు మేము బయట తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలా చెప్పు. అన్ని ఇళ్ళ ఇస్తారు, ఏమన్నా వస్తాం కదా మేము. కొన్ని నొప్పులు ఉన్నాయి, వీడికి రాయమట్టి బయట మందులు తీసి బయటకు రాసిచ్చారు. బయట రాసినాక ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లేదు సార్. ఇది మేము కూడా రాజంపేట మండలం నుంచి వచ్చినాం, సంతేపేట అన్నారం నుంచి. ఇక ఎట్లా ఇప్పుడు బయట తీసుకోవాలి కదా, మేము సర్కార్ దవాఖానా వచ్చినాం. దీనికి సంబంధించిన ఇట్లా రాకనప్పుడు మేము సర్కార్ దవాఖానా వచ్చినాం, అది ప్రైవేట్ తీసుకున్నాం కదా. ఇక మరి అట్లా ఉంది పరిస్థితి. దాదాపుగా ఎవరిని కదిల్చినా ఇదే పరిస్థితి ఉంటుంది. దాదాపు సుదూరు ప్రాంతాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కు చూపించుకోవడానికి అత్యధికంగా జనాలు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు 1000 మంది అవుట్ పేషెంట్ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ రోగాల కోసం వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే సందర్భం ఉంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళ వైద్యాన్ని ప్రభుత్వం ఇవాళ గాలికి వదిలేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. నియంత్రణ లేదు. మనం గంటల తరబడి డాక్టర్ లేక ఒకే డాక్టర్ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒకే డాక్టర్ చూడడం వల్ల దాదాపుగా 1 గంట వరకు మాత్రమే ఉంటుంది అవుట్ పేషెంట్ల సంఖ్య. ఈ నేపథ్యంలో ఆ సంఖ్య భారీగా పెరగడంతో ఇటు సాధారణ రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నాయి. డాక్టర్ల కొరతతో, మెడిసిన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సాధారణ రోగులు. చంద్రుతో కలిసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా.